ఈ పరిశుద్ధ దినమందు ప్రభు యేసుక్రీస్తు వారిని స్తుతించి ఆరాధించడానికి చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తుంటున్నాను. అందరికి వందనాలమ్మా. అయా పురుషులు యవనస్తులు అందరికి వందనాలు. అందరూ బాగున్నారమ్మా? సంతోషంగా ఉన్నారా? సమాధానంగా ఉన్నారా? ఎంత బాగున్నాం కానీ బాధలు తప్పలేసారంటారా? ఎంత బాగున్నా బాధలు తప్పవు కొన్నిసార్లు. దేవుని సహాయం కోరి ముందు కొనసాగాల్సిందే. కొన్నిసార్లు అంత బాగానే ఉందనుకుంటాం కానీ ఏదో ఒక మూల బలహీనత వెంటాడుతూనే ఉంటుంది. అది సాతానుడి పన్నాగం అవ్వచ్చు, మనం కష్టపడి పని చేసుకుంటున్నాం కనుక కొంత బలహీనత అవ్వచ్చు. ఏదేమైనాను సరే ప్రభువు సన్నిధిలో చేరి ఆయనను ఆరాధించడం అన్నది చాలా ఉత్తమమైన పని. ఎన్నో పనులుంటాయి రావడానికి, ఆటంకాలు చెప్పుకోవడానికి, కారణాలు చెప్పుకోవడానికి ఎన్నో ఉండవచ్చేమో కానీ వాటన్నింటినీ జయించి అధిగమించి ఆయన సన్నిధిలో కనిపించాలని, శ్రద్ధగా వాక్యాన్ని వినాలని ఆసక్తితో చేరి వచ్చిన మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. రైట్, పోయిన వారం ఏ వాక్యం విన్నామో ఒకసారి గుర్తు చేస్తారా? రైట్, ఎవరెవరయ్యారు? దేవుడా? ఒక ముగ్గురిని చెప్పాను కదా. ఆఖరిలో కడపట్న పుట్టినా సరే మొదటి వారిగా దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వ్యక్తులు మొదటిగా యాకోబు గారు. ఏశావు కంటే చిన్నవాడైనా మొదటి స్థాయిలోనికి వచ్చాడు. తర్వాత యాకోబు కుమారుడైన యోసేపు గారు 11వ వాడిగా పుట్టిన మొదటి స్థాయిలోనికి అన్నలందరినీ ఇంక్లూడింగ్ తల్లిదండ్రులను సహా పోషించగలిగే స్థాయిలోనికి దేవుడు ఆయన ఆశీర్వదించాడు. మూడవదిగా యెషయి కుమారుడైన దావీదు గారు 8వ వాడిగా పుట్టిన వారందరినీ పరిపాలించగలిగే రాజుగా దేవుడు ఆశీర్వదించాడు. రైట్, మంచిది. ఆ జ్ఞాపకం ఉంచుకున్న మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు కూడా విత్తబడే వాక్యాన్ని శ్రద్ధగా కొన్ని విషయాలు వినే ప్రయత్నం చేద్దాం. దేవుడు మన వినికిడిలో దీనిని ఫలింపజేయాలన్నా, ఈ వాక్యము ద్వారా మనల్ని ఆశీర్వదించాలన్నా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. వ్యర్థంగా ఏదో వింటున్నామన్నట్టుగా నటిస్తే సరిపోదు. ఏమ్మా, వినడం అంటే చెవితో వినడం కాదు, హృదయములో గ్రహించడం. ఏం చెప్పాడు సార్ ఈరోజు వాక్యం అంటారు. ఏం చెప్పాడమ్మంటే ఏం చెప్పరు, మళ్ళా భలే చెప్పినాడు సార్ ఈరోజు అంటారు, బాగా చెప్పినాడు అంటారు. కొన్ని చోట్ల నవ్వించినవి బాగా గుర్తుంటాయి కదమ్మా. నవ్వించినవి బాగా గుర్తుంటాయి, వాక్యం గుర్తుండదు కొన్నిసార్లు. కాబట్టి మీరు అట్లాంటి వారిలో ఆ కోవలో ఉండకుండా శ్రద్ధగా వాక్యాన్ని వినే ప్రయత్నం చేయండి. నిద్ర వస్తుందన్న వాళ్ళు స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఇంక మిమ్మల్ని నేనేం చేయలేను. వింటున్నారు కానీ జాగ్రత్తగా వినట్లేదు అంతే. హల్లెలూయా అన్న పదం వినబడింది కదా, అంటే విన్నారు, కాకపోతే దేనికి చెప్పమన్నాడో వినలేదు. ఆ ప్రయత్నం చేయకండి, నా ప్రయాస వ్యర్థం చేయకండి. ఇశ్రాయేలుల గురించి మనందరికీ చాలా సుపరిచితం. ఇశ్రాయేలీయులు ఎవరు అని మనల్ని ఎవరిని అడిగినా చెప్తారు కదమ్మా. ఎవరిని అడిగినా చెప్తారు. మీలో అడగనిలేండి, కనీసం అనండి. తెలుసా ఎవరు ఇశ్రాయేలీయులు? దేవుని పిల్లలు. యాకోబు గారి యొక్క 12 సంతానమైన మూల పురుషుల్లో నుంచి వచ్చిన గోత్రీకులందరూ, ఆ వంశావళికులందరూ ఇశ్రాయేలుగా పేరు గావించబడ్డారు. అయితే ఐగుప్తుకు కొనిపోబడ్డారు. ఎప్పుడు? పోయిన వారం చెప్పాను. యోసేపు దగ్గర ఆహార ధాన్యమును కొనడానికి మొదటగా అన్నలు మాత్రమే వెళ్ళారు. రెండవసారిగా అన్నలు మాత్రమే వెళ్ళారు. మూడవసారిగా తండ్రిని, తల్లిని ఇంక్లూడింగ్ 70 మంది బయలుదేరి వెళ్ళారంట. కనాను అనే ప్రాంతంలో నుంచి ఐగుప్తు అనే పట్టణానికి యోసేపు పరిపాలకుడిగా ఉన్నాడు, అక్కడైతే ఆహారం సమృద్ధిగా ఉందని చెప్పి ఐగుప్తుకు వలస వెళ్ళిపోయారు. వలస వెళ్ళిపోయి అక్కడ స్థిరపడ్డారు. యోసేపు వారందరికీ స్థలాలు ఇచ్చాడు, ఇండ్లు కట్టుకోవడానికి సహకరించాడు. చక్కగా బాగుందని చెప్పి 70 మంది వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. స్థిరపడిన తర్వాత వారికి పిల్లలు, ఇంకా వారి పిల్లలకు పిల్లలు, ఇట్లా చాలా పెరిగిపోయారు.
ఎంతగా పెరిగిపోయారంటే ఐగుప్తీయుల కంటే ఒక్కోసారి లెక్కెడితే ఇశ్రాయేలీలే ఎక్కువ ఉంటారేమో అన్నంతగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. అయితే యోసేపు మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి యోసేపు అన్నదమ్ములను తల్లిదండ్రులను ఐగుప్తీయులందరూ గౌరవించేవారు. ఇంకా రాను 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 పరిస్థితి ఏమైపోయిందంటే యోసేపు ఎవరో కూడా తెలియనటువంటి రాజు పరిపాలనలోనికి వచ్చేసాడు. ఐగుప్తుని పరిపాలిస్తున్నటువంటి ఫరో బాగానే ప్రేమించాడు, గౌరవించాడు. అతని తర్వాత అతని కుమారులు కూడా కొంత గౌరవించి ప్రేమించారు. అతని తర్వాత అట్లా మారుతూ ఉండగా ఈ ఐగుప్తీయులు ఎవరో కూడా తెలియదు. ఈ ఇశ్రాయేలీలు ఎవరో కూడా గుర్తుపట్టనంత స్థాయిలోనికి ఐగుప్తీయులు ఎదిగారు. వారితో పాటే ఇశ్రాయేలీలు కూడా ఎదుగుతూ వచ్చారు. అయితే వారిలో ఒక చిన్న భేదం వచ్చింది. ఏంటి ఆ భేదం అంటే, మనమేమో ఐగుప్తీయులము, వాళ్ళేమో ఇశ్రాయేలు. మనకు వాళ్ళకు పొంతన లేదు. ఎప్పుడో పెద్దల కాలములో వచ్చి మా దగ్గర స్థిరపడిపోయారు కనుక అప్పుడంటే వారి నాయకుడు యోసేపు గారిని బట్టి మా నాన్న మా తాతలు గౌరవించారేమో, ఇప్పుడు ఎందుకు మేము గౌరవించాలని చెప్పి ఇశ్రాయేలీలను చిన్న చూపు చూడడం మొదలుపెట్టారు. చిన్న చూపు చూడడం మొదలు పెడుతూ పాటు వారి మీద కఠినమైన భారాలు మోపారంట. కష్టపడి పని చేయాలా, రాజుగారి దగ్గర రోజు లెక్క రాపించుకోవాలా, అయితేనే మీకు ఆహారం అనేంత కఠినమైన స్థితికి ఇశ్రాయేలును శ్రమ పెట్టడం నేర్చుకున్నారు. ఇట్లా 400 సంవత్సరాలు గడిచిపోయింది. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు ఇంచుమించు. ఎగ్జాక్ట్గా అంటే 430 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇశ్రాయేలు దేవుణ్ణి కూడా మర్చిపోయారు. ఇంకా వీరి కఠినమైన బానిసత్వానికి అలవాటు పడిపోయారు. ఎంత తిట్టినా ఎంత కొట్టినా ఐగుప్తుల దగ్గరే పడి చేస్తున్నారు. కానీ వారిని ఎదిరించి వారి నుంచి మమ్మల్ని విడిపించగలిగే దేవుడున్నాడు అనేటువంటి సత్యాన్ని బహుశా వారు కూడా కొంతగా దేవుణ్ణి మరిచిపోతూ ఉన్నారు. అయితే ఒకానొక సందర్భంలో వారి ప్రయాస ఎక్కువైపోయింది, వారి మీద పెట్టబడిన భారం ఎక్కువైపోయింది. ఆ కష్టాన్ని ఆ భారాన్ని తట్టుకోలేక ఇశ్రాయేలీలందరూ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నారంట. అంతే కదమ్మా, ఏదైనా కష్టం వస్తేనే కదా దేవుని జ్ఞాపకం చేసుకునేది మనం కూడా, అంతేనా? ఏదైనా కష్టం వస్తేనే కదా దేవుడు. ఏం కష్టం లేదనుకోండి, సంతోషంగా ఉన్నాం, ఎవరైనా దేవుని జ్ఞాపకం చేసుకుంటామా? దేవునితో పనే లేదనుకుంటాం మనం. ఇశ్రాయేలు కూడా అట్లా అనుకున్నారు. 430 సంవత్సరాలు ఇంకా దేవుడు మాకు అవసరం లేదనుకున్నారు. దేవుడిని మరిచిపోయి ఇశ్రాయేలీలకు ఎప్పుడైతే భారమైన పనులు, వెట్టి పనులు చేయించడం మొదలుపెట్టారో ఐగుప్తీయులు, అప్పుడు దేవుడు జ్ఞాపకం వచ్చాడంట. అప్పుడు దేవుని వైపు చూస్తూ, ఆకాశం వైపు చూస్తూ ఏం చేశారు? ఇందాక మనం చదువుకున్న భాగంలో ఆ మాట ఉంది చూడండి, 23వ వచనాన్ని ఒకసారి చదువుదాం మరలా. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరెను. హల్లెలూయా, హల్లెలూయా. వెట్టి పనులను బట్టి పెట్టినటువంటి మొర్ర దేవుని యొద్దకు చేరిందంట. వారేమంత గొప్ప విశ్వాసంలో ఎదిగిన వారు కాదు, అప్పటిదాకా దేవునికి నమ్మకంగా జీవించిన వారు కాదు, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించినటువంటి మనుషులు అంతకంటే కాదు. తెలిసి తెలియని భక్తి చేస్తున్నటువంటి ఇశ్రాయేలుడు సహితం మొర్రపెట్టినప్పుడు దేవుని యొద్దకు చేరిందంట. ఈరోజు ఆయన సన్నిధికి చేరువచ్చిన వారు మీ అందరూ, లేదా మనమందరము ఏ విషయమైనా సరే మొర్రపెట్టినప్పుడు ఆ మొర్ర ఖచ్చితంగా దేవుని యొద్దకు చేరుతుంది. నమ్ముతున్నారా ఈ విషయాన్ని? ఒకసారి స్తోత్రం చెప్పండి నమ్మే వాళ్ళు మాత్రం. హల్లెలూయా. చెప్పకపోతే మీకు నమ్మకం లేనట్టు, అవిశ్వాసుల జాబితాలోకి వెళ్ళిపోతారు. ఇశ్రాయేలు పెట్టినటువంటి మొర దేవుని యొద్దకు వచ్చింది. దేవుడు అనుకున్నాడు, 430 సంవత్సరాల నుంచి ప్రయాసపడి వెట్టి పనులు చేస్తున్నారు కదా, ఎలాగైనా సరే ఐగుప్తీయుల చేతుల్లో నుంచి ఇశ్రాయేలుని ఏం చేయాలనుకున్నాడు? విడిపించాలనుకున్నాడు. విడిపించడానికి కావలసినటువంటి ఒక నాయకుడు కావాలా. ఎవరు అని ఆలోచన చేస్తూ ఉంటే హోరేబు కొండ దగ్గర ఒక ఆయన గొర్రెలు మేపుతున్నాడు. ఎవరైనా?
మోషే గారు. గొర్రెలు మేపుతుంటే దేవుడు పిలవడం, మోషేను ఎన్నుకోవడం, మోషేను నాయకునిగా నియమించడం, నాకు నోటి మాంద్యమని చెప్పినా సరే నీ అన్నయ్యైన అహరోనును నీకు తోడుగా ఉంచుదానని చెప్పి మోషేను అహరోనును ఎన్నుకొని ఇప్పుడు ఏం చేయమంటావు ప్రభు అంటే, ఐగుప్తు రాజైన ఫరో దగ్గరికి వెళ్ళి ఇదిగో నా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి పంపించమని అడగాల. అడుగుతారా ఎవరైనా అంత ధైర్యంగా వెళ్ళి రాజు దగ్గరికి? చాలా ధైర్యం కావాలా. ఎవడరా నీవు, ఎప్పుడు చూడలేదే నిన్ను అంటాడు. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అంటాడు. అసలు నీవెవడో తెలీదు, నీ దేవుడు ఎవడో తెలీదు, మీరు ఎక్కడికి వెళ్ళి ఆరాధన చేస్తారో తెలీదు. ఇన్ని లక్షల మంది మాకు వెట్టి పనులు, వెట్టి చాకరీ చేసి పెడుతున్నారు. ఉత్త పుణ్యానికి కష్టపడి పని చేస్తూ వారి కష్టార్జితాన్ని మేము తింటూ హ్యాపీగా ఉంటే ఇప్పుడు వచ్చి మీరు చెడగొడతారా అని రాజు బహుశా ఉరి శిక్ష వేసినా వేయొచ్చు, మరణదండన విధించినా విధించవచ్చు. వాటన్నింటినీ ఎదిరించి మోషే అహరోనులు చేసినటువంటి ధైర్య సాహసాలను గురించి ఈరోజు మనం వింటాం. మోషే అహరోనులు వారితో వాదించినటువంటి తీరును, ఆ వాదనలలో ఫరో తన హృదయాన్ని ఏ విధంగా కఠినం చేసుకున్నాడో, దేవుడు ఏ విధంగా అతన్ని బాధించాడో చాలాసార్లు విన్నాం. అయితే ఇశ్రాయేలును పంపించడానికి ఫరో చెప్పినటువంటి సాకులను గురించి ఈరోజు ఆలోచన చేద్దాం. ఇశ్రాయేలును బయటకు పంపించడానికి ఫరో చెప్పినటువంటి కుంటి సాకులు. ఇశ్రాయేలు వెళ్ళి స్వేచ్ఛగా మా దేవుని ఆరాధిస్తాం, మా పని మేము చేసుకుంటాం, మా కష్టార్జితాన్ని మేమే అనుభవిస్తాం, మా కష్టార్జితాన్ని నీకెందుకు ఇవ్వాలి దండగా అని చెప్పి వారందరితో ఎదిరించి వాదులాడి ఐగుప్తులో నుంచి బయలు వెళ్ళే ఈ సందర్భంలో వారిని ఆపడానికి ఐగుప్తు రాజైన ఫరో చెప్పినటువంటి కుంటి సాకులు, లేదా వారిని ఆపడానికి ఫరో చేసినటువంటి కుట్రలు అనుకోండి. ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులను బయలు వెళ్లకుండా, విడిపించబడకుండా వారి బంధకములలోనే పడి ఉండులాగున ఎలాగైతే ఇశ్రాయేలును పంపించకుండా ఫరో రాజు కుట్రలు పన్నాడో, ఈరోజు కూడా విశ్వాసులమైన మనలందరినీ, క్రైస్తవులమైన మనలందరినీ దేవుని సన్నిధికి రాకుండా సాతానుడు కూడా అట్లాంటి కుట్రలే పన్నుతున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలీయుల దగ్గర ఎలాగైతే ఫరో రాజు కుట్రలు పన్నాడో, ఈరోజు నేటి దినాలలో క్రైస్తవులుగా పిలువబడుతున్న మనందరినీ దేవుని దగ్గరకు రాకుండా సాతానుడు ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా అవే కుట్రలే పన్నుతున్నాడు. అయితే ఫరో ఏ విధంగా అడ్డగించాడో, సాతానుడు మనల్ని ఏ విధంగా అడ్డగిస్తాడో కొన్ని విషయాలను క్లుప్తంగా మనం ఆలోచన చేసి ముగించుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడే 5వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. నిర్గమకాండము 5వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుదాం. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. మోషే అహరోనులు రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో దగ్గరికి వెళ్ళిపోయి ఇదిగో అంటున్నారు, అయ్యా రాజుగారు, మా దేవుడు మమ్మల్ని నీ దగ్గరకు పంపించాడు. ఏంటంట? మా దేవుణ్ణి మేము ఆరాధించడానికి ఏం చేయాలంట? అమ్మా వింటున్నారా? ఏం చేయాలంట? పోనిమ్మన. ఇప్పుడు ఇశ్రాయేలీలందరినీ ఐగుప్తులో నుంచి పోనివ్వాల. ఐగుప్తు రాజును కాదని దాటి వెళ్ళడానికి వీల్లేదు. అందుకనే ఇదిగో నువ్వు పంపిస్తే మేమందరమును 3 రోజులంత ప్రయాణం చేసి అరణ్యంలోనికి వెళ్ళి మా దేవుని మేము ఆరాధించాలి అంటున్నాడు. వెంటనే ఆయన అన్నమాట మాట ఏంటంటే 2వ వచనంలో చూస్తాం చూడండి. పోనీయను. ఇక్కడ చూడండి, రాజైన ఫరో అంటాడు, ఒరే మీరెవరు అసలు? ఇశ్రాయేలీయులు ఎంతగానో కష్టపడి పని చేసుకుంటున్నారు, ఇటుకలు తయారు చేసి ఇటుకలు కాల్చి దాని ద్వారా వచ్చిన డబ్బుతో మేము బ్రతుకుతున్నాం. కష్టం వాళ్ళది, సుఖం మాకు. కష్టం వాళ్ళది, కష్టార్జితం మాకు. ఎంతో హ్యాపీగా బ్రతుకుతున్నాం. వాళ్ళ కష్టం మీద, వాళ్ళ కష్టార్జితం మీద మేము బ్రతుకుతూ ఉంటే ఇప్పుడు వచ్చి మీరు చెడగొడతారా? ఇశ్రాయేలీయులు అందరూ కష్టపడి పని చేసుకోకుండా వాడిని చెడగొట్టడానికి వచ్చారా
అసలు మీరెవరు, అసలు మీ దేవుడెవడు అని ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడో చూడండి. అందుకే వారి దగ్గర ఉన్నటువంటి నాయకులను అధికారులను పిలిచి ఒక మాట అంటారు. 9వ వచనంలో చూస్తాం చూడండి. ఆ మనుషుల చేత అనగా ఇశ్రాయేలీయుల చేత ఎక్కువ పని చేయింపవలెను, దానిలో వారు కష్టపడవలెను, అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదనెను. ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళి ఈ మోషే అనువాడు, ఈ అహరోను అనువాడు వెళ్ళి, ఇదిగో మీ అందరికీ స్వాతంత్రం రాబోతుంది, ఇదిగో మీ అందరికీ విడుదల రాబోతుంది, రండి మనమందరం బయలుదేరి వెళదామని చెప్పి కష్టపడి పని చేసుకుంటున్న వారిని చెడగొడతాడేమో. ఏం చేయాలా? వీళ్ళ మాటలు ఇశ్రాయేలు ప్రజలు వినకుండా ఏం చేయాలంట? ఎక్కువ పని చేయించాలంట. ఫరో వారి మీదకి ఎట్లాంటి పన్నాగం మరుగుతున్నాడో చూడండి. వీళ్ళు ఇశ్రాయేలీయులు మోషే అహరోనుల మాట వినకుండా, మోషే అహరోనుల చెప్పినటువంటి దేవుని మాట వినకుండా, వీరు మేము వెళ్ళిపోతాము అనే ఆలోచన వారికి రాకుండా వారికి బాగా పని పెంచండి. ఇది వరకు ఎంత పని చేస్తున్నారో అంతకంటే ఎక్కువ పని పెట్టండి అన్నాడు. అది వరకు ఇశ్రాయేలీయులందరూ ఇటుకలు కాల్చేవారు. మట్టితో ఇటుకలు తయారు చేసి గడ్డితో ఇటుకలన్నిటిని కాల్చి లెక్క చెప్పాలా. అయ్యా రోజు నేను ఇన్ని ఇటుకలు కాల్చాను, ఒక 100 ఇటుకల, 200, 500, 1000, ఎంత పని చేస్తాడో ఆ ఇటుకలు, ఇదిగో నేను ఈరోజు ఇన్ని చేశాను, ఇన్ని ఇటుకలు నా లెక్కలో రాసుకోండి అని చెప్పాలా. అయితే ఐగుప్తు రాజు పన్నినటువంటి పన్నాగం ఏంటంటే, ఐగుప్తు రాజు అయిన ఫరో చేసినటువంటి కుట్ర ఏంటంటే, ఇశ్రాయేలులు వెళ్ళిపోదామనే ఆలోచన రాకుండా వారికి ఏం చేయాలంటే ఇప్పుడు ఎక్కువ పని పెట్టేయండి. వారు పనిలోనే నిమగ్నమైపోవాలా. ఇంకెక్కువ పని పెట్టామనుకో పనిలోనే పడిపోతారు, పక్కనోడు ఏం చేస్తున్నారో పట్టించుకోరు. అయితే పని ఎక్కువ పెట్టండి, పైగా వారు పని చేసుకోవడానికి గడ్డి ఇవ్వద్దండి వాళ్ళకి అన్నాడు. ఇటుకలు కాల్చడానికి గడ్డి కావాలా, మట్టి కావాలా, ఇటుకలు తయారు చేయడానికి అన్నీ కావాలా. అయితే ఇక నుంచి ఇవ్వడం మానేయండి. వాళ్ళే ఇటుకలు తయారు చేయాలా, వాళ్ళే గడ్డి తెచ్చుకోవాలా, కానీ లెక్క తప్పరాదు మరలా. ఇంతకుముందు అంటే మీరు ఇచ్చేవాళ్ళండి, ఒక 500 ఇటుకలు చేసేవాడిని, ఇప్పుడు మీరు గడ్డి ఇవ్వట్లేదు కనుక లెక్క తగ్గింది అని చెప్పడానికి లేదంట. ఎన్ని ఇటుకలైతే చేసేవాడో గడ్డి తెచ్చుకొని సొంతంగా గడ్డి తీసుకొని వచ్చి కూడా అన్ని ఇటుకలు చేయాలా. ఇంకా ఇంత భారమైన పని మీద పెట్టేశాడు కనుక ఇక వారికి వెళ్ళిపోదామన్న ఆలోచన కూడా రాదు. ఫరో చెప్తున్నటువంటి ఆ కుట్రలో వారు కూడా నిమగ్నమైపోయి మోషే అహరోనులు చెప్తున్న మాట వైపు లక్ష్య పెట్టకుండా పని చేసుకొని పడింటారులే మన దగ్గరే అని ఒక కుట్ర పన్నాడు. ఈ రోజుల్లో సాతానుడు కూడా ఎగ్జాక్ట్గా ఇదే పని పెడుతున్నాడు మనకు. ఏం పని? దేవుని సన్నిధికి రాకుండా ఎలాగైతే ఇశ్రాయేలీయుల మీద ఫరో రాజైన ఫరో కుట్ర పన్నాడు, ఎక్కువ పని చేయించండి, వెళ్ళకూడదు, వెళ్ళాలన్న ఆలోచనే రాదన్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి మనం కూడా రాకుండా సాతానుడు మనకు కూడా కుట్ర చేశాడు. ఏంటది? ఎగ్జాక్ట్గా అని చెప్పాను కదా మొదట్లోనే, సొంత పనులు పెడతాడు. మందిరానికి వెళ్దామనుకున్నప్పుడే ఏదో ఒక పని పెట్టేస్తాడు. ఇప్పుడు కూడా ఫరో రాజు చేసింది అదే. ఇశ్రాయేలు వెళ్ళిపోతారేమో, మోషే అహరోనుల మాట వారు వింటారేమో, ఆ మాటలు చెవిన పడకుండా పనిలోనే నిమగ్నమైపోయేలా ఎక్కువ పని చేయించండి అన్నట్టుగానే ఈరోజు దేవుని దగ్గరకు రాకుండా, దేవుని సన్నిధికి రాకుండా సాతానుడు అదే పని పెడుతున్నాడు. మందిరానికి వెళ్దామని రెడయ్యేలోపు ఏదో ఒక పని గుర్తొచ్చేస్తుంది. మందిరానికి వెళ్దామని చెప్పి రెడయ్యి ఇంటి తాళమేసేపటికి ఏదో ఒక పని గుర్తొచ్చేస్తుంది. 6 రోజులు కష్టపడి పని చేసుకోమన్నాడు దేవుడు. చూడండి ఒకసారి నిర్గమకాండంలోనే మనం ఆ మాట చూస్తాం. చూడండి 20వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుదాం. 6 దినములు కష్టపడి పని చేసుకొనవలెను. ఇక్కడ చూడండి, 6 రోజులు కష్టపడి పని చేసుకోండి, 7వ రోజు మాత్రం ఏం చేయాలంట? అమ్మా అందరు తలలు పైకి చెప్పండి, ఏం చేయాలంటే 7వ రోజు
6 రోజులు కష్టపడి పని చేసుకో, అయితే 7వ రోజు మాత్రము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. నువ్వు 7వ రోజున ఏ పని చేయడానికి వీల్లేదు, ఏ పని చేయడానికి వీల్లేదు, ఇంక్లూడింగ్ నీ ఇంటిలో పొయ్యి కూడా వెలిగించడానికి వీల్లేదు బైబిల్ ప్రకారం. మరి పొయ్యి వెలిగించకుండానే వచ్చారా? ఏమా, పొయ్యి వెలిగించకుండానే వచ్చారా? పొయ్యి వెలిగించి ఆర్పొచ్చారా? ఒక పూట తిని వచ్చాం సార్ అంటారా? తిని రావడం తప్పేం కాదు, కడుపు నిండా తినరండి, కానీ ఇటుకు వచ్చి నిద్రపోవద్దండి. తింటే నిద్ర వస్తుందని తినకుండా రండి అంటాం, అంతే. ఆలోచన చేయండి, కడుపు నిండా తిని వచ్చామనుకో. ఒక ఆమె గురించి నేను చెప్పాలి కానీ అపార్థం చేసుకుంటారేమో. కూర్చొని బైబిల్ ఒక్కటే కింద పెడుతుంది, ఇంకా ఆ బైబిల్ కింద పెట్టి చేతులు ముడుచుకునే లోపే నిద్ర వస్తుంటుంది ఆమెకు. ఎవరో మీ మీ జ్ఞతకి వదిలేస్తాను. బైబిల్ ఒక్కటే కింద పెడుతుంది, వచ్చి ఇట్లొచ్చి పెట్టనుగా. అరే కనీసం ఒక 5 నిమిషాలు వాక్యం వినొద్దా? కనీసం ఒక 10 నిమిషాలు వాక్యం విన్న తర్వాత నిద్రపోయిందంటే సరేలే, కష్టపడి పని చేసుకుని ఉంటారు, టైర్డ్ అయిపోయి ఉంటారు అనుకుంటాను నేను కూడా. బైబిల్ కింద పెట్టేస్తాడు, నిద్ర వచ్చేస్తుంటాడు. అట్లాంటి వాళ్ళని చూసి నేనేం వాక్యం చెప్పాలో అర్థం కాదు. అందుకే ఏ పని పెట్టుకోవద్దు. విశ్రాంతి దినం అంటేనే విశ్రాంతి దినం. నువ్వు ఏ పని చేయడానికి వీల్లేదు, నీవు పని చేయడానికి వీల్లేదు. 10వ వచనం చదవండి అక్కడే. నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. ఏం చేయకూడదంట? ఏమి చేయకూడదు. నువ్వు ఒక్కతే కాదు, మీ ఇంటిలో ఉన్న ఎవ్వరూ ఏ పని చేయకూడదంటే, ఈరోజు ఆలోచన చేయండి. అంటే ఇంటి పనులు చేసుకోండి, తప్పులేదు. సొంత పనులు చేసుకోండి, తప్పులేదు. అనవసరమైన పనులు, వ్యర్థమైన పనులు ఆదివారం పెట్టుకోవద్దండి అని దేవుని వాక్యం చెప్పేది. ఏ పని చేసుకోవద్దండి అంటే ఇంకంత కష్టమే. కనీసం మన సొంత పనులు అయినా చేసుకోవాల్సి వస్తుంది. కానీ దేవుని మందిరానికి వెళ్ళే సమయాన్ని దొంగిలించి కొంతమంది పనులు చేసుకుంటారు. దానిని దేవుని వాక్యం ఖండిస్తుంది. ఆదివారం ఏం పని చేయొద్దు. చాలామంది ఉంటారు వ్యాపారం చేసేవాళ్ళు, 1 గంటకు కదా ప్రార్థన ముగించేది, 12:30కి వెళ్దాంలే అనుకుంటారు. 12:30 దాకా వ్యాపారం చేసుకొని, ఏమ్మా వింటున్నారా? 12:30 దాకా వ్యాపారం చేసుకొని 12:30కి ఇంటికి వెళ్ళి మొహం కడుక్కొని 1:15కి వచ్చావు. ఎంతసేపు ఉంటావు మందిరంలో? 15 నిమిషాలు, అంతేనా? అంటే దేవుని మందిరాన్ని విశ్రాంతి దినముగా, 7వ రోజున విశ్రాంతి దినముగా పాటించమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే ఆ రోజు నువ్వు వ్యాపారం చేసుకోకూడదు. కొంతమంది అయ్యా ప్రార్థన టైంలోపే వచ్చేస్తామని పనికి వెళ్తుంటారు. ఇది ఎవరి పన్నాగం అంటారు? సాతానుగాడి కుట్ర. ఫరో ఎలాగైతే కుట్ర పన్నాడో, ఇదిగో ఇశ్రాయేలు వెళ్ళిపోతామంటారేమో, వెళ్ళిపోకుండా వారికి ఏం చేయాలంట? ఎక్కువ పని పెట్టేయండి. ఈరోజు దేవుని మందిరానికి రాకుండా నువ్వు ఏదైనా పని చేసుకుంటున్నావంటే అది నీ సొంత నిర్ణయం కాదు. ఎవరి నిర్ణయం అది? అమ్మ పిల్లలు నిశ్శబ్దంగా పెట్టుకోండి. ఎవరి పని అది? సాతానుడు నీకు కనిపించడు. ఏమంటాడు సాతానుడు చెవులు అంటే, ఈ మూట బట్టలు ఉన్నాయి, మరలా రేపు పొద్దు ఒడిస్తే పనికి పోవాలా, ఈ మూట బట్టలు ఎప్పుడు విండుకుంటావు? మధ్యాహ్నం వచ్చినాక విండుకుందులే అమ్మా అంటది పరిశుద్ధ ఆత్మదేవుడు. కానీ అవతల సాతానుడు ఏమంటాడు? మధ్యాహ్నం విండితే ఎప్పుడు ఆరాలా, ఎప్పుడు లేదు, ఇప్పుడు పిండిపోతే ప్రార్థన కాడ నుంచి వచ్చే లోపల ఆరుతాయి. కొంచెం బుర్రవాడు అంటది సాతానుడు. మనం ఎవరి మాట వింటాం చెప్పండి? సాతానుడు మాట వింటాం. ఏదో ఒక విధంగా నేను మందిరానికి రాకుండా ఆపాలని వాడి పన్నాగం. ఏదో విధంగా మందిరానికి లేటుగా ఆలస్యంగా పంపించాలని వాడి పన్నాగం. అందుకే ఏదో ఒక పని పెడుతూ ఉంటాడు. ఒక ఆయన ఆమె రెడీ మందిరానికి వెళ్దామని బైబిల్ పట్టుకునే పాటికి కూర తెచ్చి పెడతాడంట. నువ్వు చేసే పోవాల మందిరానికి, తాగుపోతాడు, పంపించాడు. ఇంకా ఆయన కూర చేసి భోజనం పెట్టి వచ్చేపాటికి ఆరాధన అయిపోతుంది.
అంటే ఏదో విధంగా ఆమెకు మందిరానికి వెళ్ళాలని ఉన్నా సాతానుడు ఏ రూపంలో వచ్చాడు? భర్త రూపంలో. అంటే మీ భర్తలు ఎవరని ఇప్పుడు మీ మనసాక్షితో ఒప్పుకున్నారు, నేనేం అనలేదు. ఒక ఆయన అంటాడు, మందిరానికి ఎప్పుడు దేవుడు 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 అంటావు. మా పెద్దలు ఏం చెప్పారు తెలీదా నీకు? ఏం చెప్పారండి అంటే, పతియే ప్రత్యక్ష దైవం అన్నారు కదా. వచ్చి నా కాళ్ళకు మొక్కి ఇంట్లో ఏం కాదు అంటాడు. వచ్చి నా కాళ్ళకు నమస్కారం చెప్పి ఇంట్లో పోయి పని చేసుకోపో అంటాడు. అంటే ఇప్పుడు ఏ రూపంలో వచ్చాడు? భర్త రూపమేనా? ఏదో విధంగా నిన్ను అడ్డగించాలని ఏదో ఒక పని గుర్తొచ్చేస్తుంది, ఏదో ఒక ఆలోచన వచ్చేస్తుంది, ఏదో ఒక అర్జెంట్ పని, ఇంకా తప్పించుకోలేనంత అర్జెంట్ ఇంపార్టెంట్ పని గుర్తొచ్చేస్తుంది. నువ్వు ఆ పనిలో పడి వెళ్దాంలే 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 అనుకుంటావు. ఒకడు మందిరానికి వెళ్ళాలని బాగా ఆసక్తి ఉందంట. ఇద్దరు ఫ్రెండ్స్, ఒరే మందిరానికి వెళ్దాం రారా, ఒరే ఈరోజు ఆదివారం కదరా మందిరానికి వెళ్దాం రారా అంటే, మందిరానికి వెళ్తే కడుపు నిండుతుందా, పోయి చేపలు పెట్టుకుందాం రా, చేపలు పట్టుకొచ్చుకుందాం రా అన్నాడు అంటాడు. వాడు పోకుండా మరి ఈయన్ని పిలుస్తున్నాడు, రే మందిరానికి కడుపు నిండుతుందా, పోయి చేపలు పట్టుకొచ్చుకుందాం రా అన్నాడంట. వీడంటాడు, లేదు 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 బాబు, ఆదివారం నేను ఎక్కడ రాను, నేను మందిరానికి వెళ్ళి వాక్యం వినాల్సిందే అంటాడు. సరే ఇంకా నీ ఇష్టం, నువ్వు చెప్తే విన్నావు కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళు, నువ్వు చర్చికి వెళ్ళు, వాక్యం విను, నేను వెళ్ళి చేపలు పట్టుకొచ్చుకుంటాను, నాకు నా కుటుంబానికి ఆహారం కావాలి కదా అన్నాడు. వాడు చేపలు పట్టడానికి వెళ్ళాడు, ఎక్కడో ఏటికో ఎక్కడికో వెళ్ళాడు, చేపలు పడుతూ ఉన్నాడు, చేపలు పడుతూ ఉన్నాడు. మైక్లో వాక్యం బాగా వినిపిస్తుంది. ఏమో వినిపిస్తుందా? తెలుగు గంగకి వినిపిస్తుందా? ఇటు ఇటు నేను మొన్న మంగళవారం బైక్ వేసుకుని తిరిగా, ప్రత్యేకంగా ఎక్కడ దాకా వినిపిస్తుంది మైక్ అని. ఒక ఆయన ఊరు బయట చూసి, ఏం సార్ ఇక్కడ వచ్చేవి వెళ్ళేటప్పుడు అంటాడు. ఏం లేదులే నా పని మీద వచ్చానని చెప్పా. వాడు ఏటి దగ్గర చేపలు పడుతూనే వాడు చెవిటి పెట్టాడు, మైక్ వైపు పెట్టాడు, ఏం వాక్యం చెప్తున్నాడు సార్ ఈరోజు అని. అంతా విన్నాడు శ్రద్ధగా, ఏం వాక్యం చెప్పాడు. వాడు చేపలు పట్టుకుంటూనే వాక్యం వింటున్నాడు. వీడు మందిరానికి వచ్చినవాడు మాత్రము, అబ్బో వాని వెంట పోయింటే బాగుండేది, ఎన్ని చేపలు పడుతున్నావు ఈరోజు వాడితో పాటు పోయింటే, నేను అనవసరంగా మిస్ అయిపోయాను ఈరోజు. వాడు ఎన్ని పట్టింటాడు, 10 పట్టింటాడా, 10. ఇదే ఆలోచనే. మందిరంలో ఉన్నాడు, ఆలోచన అక్కడ ఉంది. వాడేమో బయట ఉన్నాడు, ఆలోచన మందిరం వైపు ఉంది. ఈరోజు ఆలోచన చేయండి, ఏదో విధంగా దేవుని మందిరానికి నేను అడ్డగించాలని సాతానుడు పన్నే కుట్ర ఒక పని. బట్టలు తుక్కోమని పెడతాడు, వంట చేసుకోమని పెడతాడు, భర్తను అడ్డు తీసుకొచ్చి పెడతాడు, పిల్లలను అడ్డు తీసుకొచ్చి పెడతాడు, అనారోగ్యాన్ని అడ్డు తీసుకొచ్చి పెడతాడు, తలనొప్పి, కాలు నొప్పి, కడుపు నొప్పి, చేయి నొప్పి. ఈ అడ్డంకులన్నీ ఎవరి కుట్రలు చెప్పండి? సాతానుగాడు చేసే కుట్రలు. ఎన్ని కష్టాలైనా ఉండని, ఎన్ని పరిస్థితులైనా ఉండని, ఆదివారం మాత్రం విశ్రాంతి దినముగా దేవుని మందిరానికి రావాల్సిందే. 84వ కీర్తనలో భక్తుడైన కోరాహు గారు అంటారు, ఇదిగో నేనైతే దేవుని మందిరావరణములను చూడవలనని ఎంతో ఆశపడుచున్నానంటాడు. ఆయన ఎంతో ఆసక్తితో, ఎంతో ఆశతో ఎదురు చూశాడంట. ఎప్పుడెప్పుడు మందిరానికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి వెళ్దామా అని. దావీదు భక్తుడు కూడా అంటాడు, దేవుని ప్రజలు మందిరమునకు వెళ్ళుదాము రమ్మని చెప్పినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్టుగా నేను గంతులు వేస్తిని అంటాడు. దేవుని మందిరములో ఎంత ఆశీర్వాదం ఉందో వారికి తెలుసు. దేవుని మందిరములో ఎలాంటి సమాధానం ఉందో, ఎలాంటి నెమ్మది ఉందో మనకు తెలుసు. ఆ భక్తులకు తెలుసు కనుక దేవుని మందిరాన్ని ఆశ్రయించారు, ఎప్పుడు కుంటుపడకుండా చూశారు. అందుకే దేవుని మందిరములో 16వ కీర్తన అనుకుంటా, ఐ థింక్, చూడండి ఒకసారి. 16వ కీర్తన 11వ వాక్యమా, ఒకసారి చదవండి. నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషములు కలవు. సంపూర్ణమైన సంతోషం, నిత్యమైన సుఖం దేవుని సన్నిధిలో ఉంది. దేవుని వాక్యములో తెలియజేసినట్టుగా మందిరావరణంలో బ్రతుకుట, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైంది. అంత విలువైన ఆశీర్వాదం నీకు రాకూడదని సాతానుడు పన్నే పన్నాగం. సాతానుడు చేసేటువంటి కుట్ర నీ ఎదుట ఏదో ఒక పని తీసుకొచ్చి పెడతాడు.
ఈ రోజు నుంచి ఆలోచన చేయండి. ఎప్పుడు మందిరానికి వెళ్దామన్నా ఏదో ఒక పని గుర్తొస్తుంది, ఏదో ఒక పని అడ్డొస్తుందంటే అది ఎవరి పనని? సాతానుడి పని. అందుకే ఇశ్రాయేలును పంపించమని మోషే అహరోనులు ఆజ్ఞాపించారట. ఇదిగో మా దేవుడు ఆజ్ఞాపించాడు, 3 రోజులంతా ప్రయాణం మేము అరణ్యంలోనికి వెళ్ళి మా దేవుడైన యెహోవాకు ఉత్సవమును మేము ఆచరించాలి, మా దేవుని మేము ఆరాధించాలి, ఇదిగో పంపించమని అడుగుతూ ఉంటే ఫరో రాజు ఏం చేశాడంట? వీరికి ఎక్కువ ఆలోచన రాకుండా, వెళ్ళాలనే ఆలోచన రాకుండా ఎక్కువ పని పెట్టించండి అన్నాడంట. ఈరోజు ఫరో రాజు చేసినట్టుగానే సాతానుడు కూడా మన జీవితంలో చేసేటువంటి ఒక ఆటంకం, ఒక కుట్ర ఏంటంటే దేవుని సన్నిధికి రాకుండా ఎక్కువ పని పెట్టేస్తాడు. మార్త మరియలను గురించి మనం ఆలోచన చేస్తాం. లూకాసు వార్త 10వ అధ్యాయంలో చూడండి ఒకసారి, 39వ వాక్యాన్ని చదవండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 39వ వాక్యం చదువుదాం. ఆమెకు మరియాను సహోదరి ఉండెను, బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? ఇదిగో ప్రభువా, విస్తారమైన పని ఉంది. ఎవరు పెట్టుకోమన్నారు? దేవుడు వచ్చినప్పుడు నీ ఇంటికి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ ఇంటిలో అడుగు పెట్టాడు. ఆయన నీ ఇంటిలో కూర్చొని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే మార్త ఏం చేస్తుందంట? విస్తారమైన పనులు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? ఏమో చెప్పండి, అందరూ చెప్పండి ఒకసారి. విస్తారమైన పని సాతానుడు పెట్టించాడు, కల్పించాడు. అమ్మా మార్త, దేవుని బోధ వింటావేమో, మరి అలాగే నీవు కూడా దేవుని వాక్యాన్ని విని బాగుపడదామనుకుంటున్నావేమో. అవసరం లేదు, నువ్వు వెళ్ళి పని చేసుకోపో అని చెప్పాడంట. ప్రేరేపించాడేమో, విస్తారమైన పని చేసుకునేటట్టుగా ప్రేరేపించాడేమో. ఆమె వాక్యము వినకపోగా పైగా తన సహోదరి అయిన మరియ మీద బాధపడుతుంది, దేవుని మీద బాధపడుతుంది. అయ్యా, విస్తారమైన పని ఉంది, నీవేంటో నా సహోదరి నీ దగ్గర కూర్చోబెట్టుకొని మంచి మాటలు బోధిస్తున్నావు. మీరు ఆ సందర్భాన్ని క్లియర్గా చదవండి. ఇంటికి ఎవరు పిలిచారంట? ఇంటికి మార్త పిలిచింది. పిలిచిన ఆమె ఇప్పుడు ఏం చేస్తుంది? కొన్నిసార్లు మనం కూడా అట్లే కదా, దైవ సేవకులను ఇంటికి రమ్మంటాం, ఇంటికి రాగానే ఏదో ఒక పని హడావిల్లో ఉంటాం. దైవ సేవకులను పెద్దగా పట్టించుకోరు కొంతమంది. పిలిచేది మీరే, పట్టించుకోకుండా సొంత పనుల మీద పడేది మీరే. ఆలోచన చేయండి. గృహ దర్శనాలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఇంట్లో ఒక్క అనుభవం నాకు. ఒక ఆమె పిండి వేసుకుతుంటుంది, ఒక ఆమె రొట్టెలు చేస్తుంటుంది, ఒక ఆమె బండలు తుడుస్తుంటుంది. చాలామంది వచ్చిన వెంటనే మీరు వినండి, పక్కనింట్లో మా స్వరం వింటేనే యువతల సిద్ధపడే మనుషులు ఉన్నారు. వారింటి గడప దొక్కితేనే కూడా స్పందించని మనుషులు ఉన్నారు. మీరు ఏ కోవకు చెందిన వాళ్ళని ఆలోచన చేయండి. దైవ సేవకుడు వస్తే సొంత పనులు చూసుకుంటున్నారా? దైవ సేవకుడిని ఇంటికి వస్తే విస్తారమైన పని పెట్టుకుంటున్నారా? ఆలోచన చేయండి. ఎవరి పన్నాగం అంటారు? అదంతా సాతానుడు చేసేటువంటి కుట్రది. నువ్వు దేవునిలో ఎదగకుండా, దేవునిలో ఫలించకుండా, దేవునిలో ఆశీర్వదించబడకుండా సాతానుడు నీకు మరి ఎక్కువ పని పెట్టేస్తాడు. నువ్వు ఎంతైనా పని చేసుకో, మిగతా 6 రోజులు ఆదివారం మాత్రం దేవుని సన్నిధిలో కనిపించాల్సిందే. మరి వస్తున్నాం కదా సార్ అంటే, మరి రాత్రి ఏమో పగలు వస్తున్నాం, మరి రాత్రి విశ్రాంతి దినం అయిపోతుందా? మరి రాత్రి ఎందుకు రారు? అంటే దేవుని మాటను సగమిని, అంతేనా? సగమేనా మనం దేవుణ్ణి ఆచరించేది, అనుసరించేది? 50%ఏనా? దేవుని వాక్యం తెలియజేస్తుంది, 7వ దినం విశ్రాంతి దినం, నీవు పనిచేయద్దు, నీ భర్త, నీ పిల్లలు, నీ ఇంట్లో పశువులు సహితం, నీ ఇంట్లో పని వాళ్ళు సహితం ఎవ్వరు పని చేయకూడదని చెప్పి దేవుని వాక్యం ఖండితంగా తెలియజేస్తుంది. మిగతా పనుల్లో పనులు చేసుకోండి, ప్రార్థన సమయాల్లో మాత్రం మందిరానికి రండి. నువ్వు మందిరానికి రాలేకపోతున్నావు అంటే కారణం సాతానుడు చేసేటువంటి కుట్ర. అందుకే ఫరో రాజు చెప్పినటువంటి మొదటి పని ఏంటంటే, వారికి ఎక్కువ పని పెట్టేయండి, వెళ్ళాలన్న ఆలోచన లేకుండా వారిని ఎక్కువ పనిలో నిమగ్నులుగా చేయండి అన్నాడు.
రెండవదిగా ఆయన ఏమన్నాడో చూస్తాం చూడండి. 8వ అధ్యాయము 8వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. 25వ వాక్యాన్ని చదువుదాం. మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పాను. ఎక్కడ అర్పించమంటున్నాడు బలి? అందరూ తలలు పైకెత్తండి. ఎక్కడ అర్పించాలంట బలి? దేవుడు ఎక్కడ అర్పించమన్నాడు? ఐగుప్తుకి బయట, ఐగుప్తులో నుంచి బయలుదేరి అరణ్యములో నాకు ఒక పస్కా పండుగ చేయాలన్నాడు దేవుడు. కానీ ఐగుప్తు రాజైన ఫరో ఏమంటాడంటే, మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడే ఉండి దేవుని ఆరాధన చేయండి అంటాడు. ఇది ఫరో పన్నినటువంటి రెండవ కుట్ర. ఏంటంటే, ఇక్కడే ఉండండి. ఐగుప్తు అంటేనే పాపానికి సాదృశ్యం. ఐగుప్తు అంటేనే దేవునికి వ్యతిరేకమైన క్రియలకు సాదృశ్యం. ఐగుప్తులో మహాభయంకరమైన పాపం ఉందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ఇక్కడే ఉండండి, దేవుణ్ణి ఆరాధించండి. మీరు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఇదిగో మీరు దేవుణ్ణే ఆరాధిస్తారా? అయితే ఎక్కడ ఆరాధించండి? ఇక్కడే ఉండి ఆరాధించండి అంటాడు. ఎగ్జాక్ట్గా సాతానుడు చేసేటువంటి కుట్ర ఏంటంటే, మీరు కూడా లోకములోనే ఉండండి, దేవుని ఆరాధించండి. ఏమర్థమైంది మాట? మీరు దేవుని ఆరాధించాలనుకుంటారు కదా, మీరు దేవుని మందిరానికి వెళ్ళాలనుకున్నారు, దేవుని సన్నిధిలో గడపాలనుకుంటున్నారు, దేవుని స్తుతించాలి, ఆరాధించాలనుకుంటారు. కానీ ఎక్కడ? పాపములోనే ఉండి, లోకములోనే ఉండి, శరీర సంబంధంగా జీవిస్తూనే ఈ దేశములోనే బలి అర్పించండి అన్నట్టుగానే లోకములోనే ఉండి దేవుని ఆరాధించండి అంటాడు. ఎంతైనా మారు, ఎంతైనా భక్తి చేయి, ఎంతైనా పాటలు పాడు, ఎంతైనా ప్రార్థన చేయి, కానీ పాపములోనే ఉండి చేయి అంటాడు సాతానుడు. ఈరోజు పాపాన్ని విడిచిపెట్టకుండా దేవుని ఆరాధించలేకపోతున్నామంటే అది ఎవరి కుట్ర అంటారు? సాతానుడు పన్నేటువంటి కుట్రది. ఈరోజు ఐగుప్తు రాజైన ఫరో కూడా అదే అంటాడు. ఇదిగో మీ దేవుని మీరు ఆరాధించాలనుకుంటారా? అయితే ఇక్కడే ఉండి, ఈ దేశంలోనే, ఈ ఐగుప్తులోనే ఉండి దేవుని ఆరాధించండి అంటాడు. సాతానుడు కూడా ఎగ్జాక్ట్గా దేవుని ఆరాధిస్తావా, ప్రార్థన చేస్తావా, పాటలు పాడతావా, నీ ఇష్టం, కానీ పాపములోనే ఉండు, పాపాన్ని మాత్రము విడిచిపెట్టొద్దు అంటాడు. ఐగుప్తుని విడిచిపెట్టి మీరు వెళ్ళడానికి వీల్లేదు. ఇదిగో దేవుని ఆరాధించాలనుకుంటే ఈ దేశంలోనే ఉండి ఆరాధించండి అన్నట్టుగా సాతానుడు కూడా మీరు దేవుని ఆరాధించాలనుకుంటే ఇదిగో పాపములోనే ఉండి, లోకములోనే ఉండి, శరీర సంబంధమైన క్రియలు చేస్తూనే దేవుని ఆరాధించండి అంటాడు. చూస్తాం చూడండి. మనం ఒకసారి క్రొత్త నిబంధనలోనికి రండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం చదువుదాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ఈరోజు సాతానుడు కూడా అంటాడు, ఇదిగో దేవుని ఆరాధిస్తావా, అయినా పర్వాలేదు, లోకానుసారంగానే ఉంటూ, లోకములోనే ఉంటూ, పాపములోనే ఉంటూ, అదే పాత జీవితంలోనే ఉంటూ దేవుని ఆరాధించి నాకేమి ఇబ్బంది లేదంటాడు సాతానుడు. మనం చూస్తాం అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 40వ వాక్యములో మనం చదవగలిగితే చూడండి, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అన్న మాటలు మనం చూస్తాం. 2వ అధ్యాయము 40వ వాక్యం. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఇక్కడ చూస్తాం చూడండి, సాతానుడు చేస్తున్నటువంటి కుట్ర ఏంటంటే, రాజైన ఫరో చేసినటువంటి కుట్ర ఏంటంటే, నువ్వు ఈ దేశంలోనే ఉండి నీ దేవుని ఆరాధించంటాడు. సాతానుడు ఏమంటాడంటే, నువ్వు ఈ లోకంలోనే ఉండి దేవుని ఆరాధించంటాడు. అదే పాప జీవితంలోనే, పాత జీవితంలోనే ఉండి దేవునిని ఆరాధించు, నాకేమి ఇబ్బంది లేదంటాడు సాతానుడు. కానీ అపోస్తలుల కార్యములో ఇందాక మనం చదువుకున్నాం కదా, ఏం చేయాలంట? లోకమునకు వేరై రక్షణ పొందాల. వేరై ఐగుప్తులో ఉండి ఆరాధించడానికి వీల్లేదు. ఐగుప్తులోనే ఉంటూ ఆరాధించడానికి ఇశ్రాయేలును దేవుడు ఆనాటి కాలంలో ఒప్పుకోలేదు. ఈరోజు కూడా లోకములో ఉంటూ ఆరాధన చేస్తానంటే దేవుడు ఒప్పుకోడు.
లోకానుసారంగా జీవిస్తూనే, పాప సంబంధంగానే జీవిస్తూనే, పాపములోనే జీవిస్తూనే నేను దేవుణ్ణి ఆరాధిస్తాను, దేవుణ్ణి మహింపరుస్తానంటే దేవుడు ఒప్పుకోడు. అందుకే ఏమన్నాడు, మూర్ఖులకు ఈ తరము వారికి ఏం కావాలంట, వేరు కావాల్సిందే. పాప జీవితములో నుండి, పాత జీవితములో నుంచి, లోక సంబంధమైన క్రియలలో నుండి వేరై దేవుణ్ణి ఆరాధించాలి. సాతానుడు అంటాడు, నువ్వు అక్కడే ఉండి దేవుణ్ణి ఆరాధించు అంటాడు. ఫరో కూడా అంటాడు, ఇదిగో నువ్వు ఇక్కడే ఈ దేశంలోనే ఉండి దేవునిని ఆరాధించు అంటాడు. అది సాతానుడు చేసే రెండవ కుట్ర. మూడవదిగా మనం చూస్తాం అక్కడ 8వ అధ్యాయంలోనే, కొంచెం కిందకి 28వ వచనాన్ని చదవండి ఒకసారి. మీరు వెళ్ళి 28వ వచనమమ్మ, మీరు అరణ్యములు మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మును పోనిచ్చెదను గాని దూరము పోవద్దు. ఇక్కడ చూడండి అందరూ, అమ్మ తలపైకెత్తండి. మూడవది ఏంటంట, 28వ వచనమే చదవండి మరొకసారి. అందుకు ఫరో, మీరు అరణ్యములోనికి మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మను పోనిచ్చెదను కానీ దూరం పోవద్దు. ఎందుకంటే దూరం వెళ్ళిపోతే మళ్ళీ రావేమో. ఈ అరణ్యంలోనికి వెళ్ళిపోయి దూరంగా వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రావేమో. అందుకని ఫరో రాజు ఏమంటాడంటే, వెళ్ళండి, దేశంలో ఆరాధించమంటారా, దేశంలో నుంచి బయటికి వెళ్ళాల్సిందే అంటారా, వెళ్ళండి, బయటికి వెళ్ళండి. కానీ అంటే గూనుందనేనాడా, కానీ వెళ్ళండి, కానీ అంటూనే ఏమన్నాడు, దూరముగా వెళ్ళొద్దు. సాతానుడు కూడా ఎగ్జాక్ట్గా నేను చెప్పాను కదా, ఫరో పనిన కుట్రే సాతానుడు కూడా పన్నుతున్నాడు. ఇప్పుడు ఫరో అంటాడు, నువ్వు ఆరాధించాలనుకుంటే ఇక్కడ ఆరాధించు అంటే వద్దంటావు, బయటికి వెళ్ళాల్సిందే అంటావు. సరే అయితే వెళ్ళు, కానీ దూరంగా వెళ్ళొద్దు అంటాడు. దగ్గరగా ఈ ఊరు అవతలే పొలిమేరల్లో దగ్గరగా ఎక్కడైనా ఆరాధించి మళ్ళా రండి అన్నట్టుగా ఫరో రాజు అంటాడు. సాతానుడు కూడా అంటాడు ఏంటంటే, నువ్వు దేవుని దగ్గరికి వెళ్తానంటావా, లోకంలో నుంచి వేరై ఆరాధించాలంటావా, ఆరాధించు కానీ దూరముగా, అంటే లోతుగా వెళ్ళొద్దు దేవుని దగ్గరికి అంటాడు. లోతైన భక్తి జీవితంలోనికి వెళ్ళొద్దు అంటాడు. పై భక్తే చేయి, పైన భక్తిగా నటించు, మారినట్టుగా నటించు అంటాడు సాతానుడు. ఈరోజు కూడా చాలామంది సాతానుడి పన్నాగంలో పడిపోయి లోతుగా రావట్లేదు దేవుని దగ్గరకు. దేవుని యందు భయము, భక్తి విషయాలలో లోతైన అనుభవంలోనికి రాలేకపోతున్నారు. పైనే దేవుని ఆరాధించడం నేర్చుకున్నారు, పై భక్తి నటించడం నేర్చుకున్నారు. ఈరోజు దేవుడి దగ్గర నుంచి దూరం చేయడానికి సాతానుడు పన్నే పన్నాగా మరొకటి ఏంటంటే, పైనే దేవుణ్ణి ఆరాధించు, లోతైన అనుభవంలోనికి వెళ్ళొద్దు, లోతుగా దేవుని ఆరాధించొద్దు, లోతుగా దేవుని యందు విశ్వాసం ఉంచొద్దు. మరి ఏం చేయమంటావంటే, ఏం చేయాలంట, పైనే దేవుణ్ణి ఆరాధించాలంట. ఇందాక ఆరాధనలో కొంతమంది చేశారు కదా పైన ఆరాధన. ఏమా హృదయపూర్వకంగా ఆరాధించారా దేవుని? మీరు కళ్ళు మూసుకొని ఆరాధిస్తున్నా నేను మీ వైపు చూస్తూ ఉంటాను. ఎవరు ఆరాధిస్తున్నారు, ఎవరు నిశ్శబ్దంగా ఉన్నారు, ఎవరు కళ్ళు మూసుకుంటున్నారు, ఎవరు కళ్ళు తెరుస్తున్నారు, ఎవరు అటు ఇటు చూస్తుంటున్నారని పర్యవేక్షించాల్సిన బాధ్యత నాది. అవునంటారా కాదంటారా? చూడాల్సిందేనా? చూడడం ఏం తప్పలేదమ్మా. మీ వైపు చూస్తూ ఎవరు దుఃఖముతో ఆరాధిస్తారో, ఎవరు హృదయపూర్వకంగా ఆరాధిస్తారో, ఎవరు బాధతో ఆరాధిస్తారో, ఎవరో పైకి భక్తి చేస్తారో ఎవరికి తెలుస్తుంది? మీ ఎదుట చూస్తున్నా నాకు అర్థమవుతుందా? నాకే అంత అర్థమైతే ఇంకా దేవునికి అర్థం కాకుండా ఉంటుందా? ఎవరెవరు వేషధారణతో ఏదో 10 మంది చూస్తున్నారని ఆరాధన చేసేవాళ్ళు ఎవరు హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తున్నారో దేవునికి తెలుసు. అందుకనే సాతానుడు కూడా ఎగ్జాక్ట్గా ఫరోలాగే అంటాడు, నువ్వు దేవుని ఆరాధించాలనుకుంటే ఆరాధించు, కానీ పైనే ఆరాధించు, లోతైన అనుభవంలోనికి వెళ్ళొద్దు. ప్రార్థన చేసుకుంటావా, ఒక 2 నిమిషాల కంటే ఎక్కువ చేయొద్దు అంటాడు. ఎంత?
పాట పాడతావా? పాడు, సంతోషంగా వాడు, కానీ ఆ పాట ప్రకారం జీవించొద్దు అంటాడు. వాక్యం వింటావా? విను, కానీ గ్రహించొద్దు అంటాడు. వినటం మట్టుకు మాత్రమే విందురంటే అట్లాగే వాక్యం వినడానికైతే వింటారు కానీ దాన్ని గ్రహించరు. ఈరోజు సాతానుడు అంటున్నటువంటి మాటలు కూడా అవే. ఇదిగో నువ్వు దేవుణ్ణి ఆరాధించాలనుకుంటే ఆరాధించు, ఓకే, కానీ పైనే ఆరాధించు. ఫరో అన్నాడు, ఇదిగో వెళ్తే వెళ్ళండి కానీ దూరం వెళ్ళొద్దు, మరలా తిరిగి రావాలి అన్నట్టుగా ఈరోజు సాతానుడు కూడా అదే కుట్ర చేస్తున్నాడు. చాలామందిని భక్తులను విశ్వాసంలో ఎదగకుండా పై భక్తికి అలవాటు చేస్తున్నాడు. పై వేషధారణ భక్తికి అలవాటు చేస్తూ ఉన్నాడు. మనం చూస్తాం లూకా సువార్త 5వ అధ్యాయంలో భక్తుడైన అపోస్తలుడైన పేతురు జీవితంలో జరిగిన ఈ అనుభవాన్ని చాలాసార్లు విన్నాం. రాత్రంతా కష్టపడ్డాడంట, కానీ చేప ఒక్కటి కూడా పడకపోగా దేవుని మాట ప్రకారము దేవుడు అంటూ ఉన్నాడు. ఒక మాట చూడండి, 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి, ఎక్కడికి నడిపించాలంట? లోతునకు నడిపించు. నువ్వు పైనే పడతానంటే చేపలు దొరకవు. నువ్వు పైనే గాలం వేస్తానంటే నీకు ఆహారం దొరకదు. నువ్వు పైనే భక్తి చేస్తానంటే ఆశీర్వాదం రాదు. పైనే వేషధారణ కలిగి జీవిస్తానంటే నిత్య జీవం రాదు. మరి ఏం చేయాలంటే కొంచెం లోతుగా నడిపించాలంట. ఆ దోణెను లోతుగా నడిపించినప్పుడు ఎప్పుడైతే విస్తారమైన చేపలు పట్టారో, ఈరోజు మనం కూడా ఆత్మీయ జీవితంలో లోతైన అనుభవంలోనికి రావాలా. పైన భక్తి దేవునికి అవసరం లేదు. పైన నటించేటువంటి భక్తి, వేషధారణ భక్తి దేవునికి అవసరం లేదు. ఎవరైతే లోతైన అనుభవంలోనికి వస్తారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. లోతైన అనుభవం కలిగిన ప్రార్థన అంటేనే ఏదో పైకి వినిపించేటట్టు చేసేది కాదు. ప్రార్థనలో లోతైన అనుభవంలోనికి వెళ్ళాలా. దేవుని ఎదుట కన్నీరు కార్చే అనుభవంలోనికి రావాలా. దేవుని ఎదుట పశ్చాత్తాపడగలిగే, పాపాన్ని ఒప్పుకునే అనుభవంలోనికి, లోతైన అనుభవంలోనికి రావాలా. అప్పుడు దేవుడు ఇష్టపడతాడు, ఆశీర్వదిస్తాడు, నీ స్థితిగతులను మారుస్తాడు. ఇవేవి చేయకుండా పైనే ఉంటాను, పైన భక్తి చాలు, ఏదో చెప్పినట్టుగా 2 మాటలు ప్రార్థన చేసి వదిలేస్తాను, ఏదో ఒక 2 వచనాలు చదివి వదిలేస్తాను, ఏదో కొద్దిసేపు విని బయటికి వెళ్ళిపోగానే విడిచిపెట్టేస్తాను వాక్యానంటే అదంతా పై భక్తే. నువ్వు బయటకైతే వస్తున్నావు, ఐగుప్తుల నుంచి బయటకు వస్తున్నావు, కానీ దూరం రావట్లేదు. ఐగుప్తుకు దగ్గరగానే ఉండడానికి ఇష్టపడుతున్నావు. ఈరోజు లోకానికి వేరై రక్షణ పొందిన మనము మరలా లోకానికి దగ్గర కాకుండా లోతైన అనుభవంలోనికి రావాలి. మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటాడు, ఇదిగో ఒక వ్యక్తి విత్తనములు విత్తుటకు వెళ్ళినప్పుడు అనేకములుగా విత్తనములు విత్తుచున్నప్పుడు కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడ్డాయంట, కొన్ని విత్తనములు ముళ్ళ కంచెల్లో పడ్డాయంట, కొన్ని విత్తనములు రాతి నేలలో పడ్డాయి, ఇంకొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి. ఏ విత్తనాలు ఎక్కువగా ఫలించాయి చెప్పండి? మంచి నేలలో పడిన విత్తనం 30దంతలుగాను 60దంతలుగాను 100అంతలుగాను ఫలించిందంట. ముళ్ళ కంపల్లో ముళ్ళ చెట్లలో పడినటువంటి విత్తనములు బాగానే ఫలించాయి, కానీ ఎప్పుడైతే ముళ్ళ కంచె వాటికి తగులుతుందో, ఎప్పుడైతే ముళ్ళ కంచె వాటిని అణిచివేస్తుందో అక్కడికక్కడే మాడిపోతున్నాయి. ఇంకా అవి ఎదగట్లేదు, ఫలించట్లేదు. రాతి నేలలో పడిన విత్తనాలు కూడా బాగానే ఫలిస్తున్నాయి, కానీ అక్కడ లోతుగా లేనందున, మన్ను లోతుగా లేనందున అవి ఎండిపోయేను అని చూస్తాం. అక్కడ లోతైన అనుభవం ఉంటే ఆ విత్తనం ఎదుగుతుంది, ఆ విత్తనం ఫలిస్తుంది, ఆ విత్తనం చిగురుస్తుంది. ఆ విత్తనం మాడిపోవడానికి, ఫలించకపోవడానికి, చిగురించకపోవడానికి కారణం ఏంటంటే మన్ను లోతుగా లేనందుకంట. ఈరోజు నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాం? ఎందుకు దేవుని ద్వారా మనం కృప పొందుకోలేకపోతున్నాం? ఎందుకు దేవుని ద్వారా నెమ్మదిని, శాంతిని, సమాధానం పొందుకోలేకపోతున్నాం అంటే లోతైన అనుభవం లేనందుకు. దేనికోసమంట? సాతానుడు పన్నే కుట్రది. నువ్వు లోతుగా ఎదగడం సాతానుకి ఇష్టం లేదు. లోతైన క్రైస్తవ జీవితంలోనికి రావడానికి సాతానుడికి ఇష్టం లేదు. ఈరోజు ఆలోచన చేద్దాం. పై భక్తి చేస్తున్నామా? లోతైన అనుభవంలోనికి వచ్చామా? ఆలోచన చేయండి. ప్రార్థన చేయమంటే గట్టిగా ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ చేయలేకపోతాం. చెప్పుకోవడానికి 10 సంవత్సరాల నుంచి బాప్తిసం తీసుకున్నాం.
చెప్పుకోవడానికి 20 సంవత్సరాలు అయింది క్రైస్తవులుగా మారి. చెప్పుకోవడానికి ఏమి తాత ముత్తాతల కాడ నుంచి క్రైస్తవులమే. గట్టిగా ఒక గంట అయినా ప్రార్థన చేయలేం, గట్టిగా ఒక 10 అధ్యాయాలు బైబిల్ చదవలేం. అంటే లోతైన అనుభవంలోనికి రాకుండా పైన భక్తి చేస్తూ ఉన్నాం. ఫరో అన్నాడు, ఎక్కడ దూరం వెళ్ళిపోతే మరలా రారేమో, వెళ్ళిపోతే మరలా నా దగ్గరికి రారేమో అని ఫరో భయపడి దూరం వెళ్ళొద్దండి అని చెప్పినట్టుగా ఈరోజు సాతానుడు కూడా అదే అంటాడు. నువ్వు లోతైన అనుభవంలోనికి వెళ్తే మరలా లోకానుసారంగా జీవించవేమో, నా నుంచి దూరం అయిపోతాడేమో అని చెప్పి సాతానుడు పన్నుతున్నటువంటి పన్నాగం. పైనే జీవించు, పైన భక్తి చేయి, పైన వేషధారణ కలిగి జీవించు చాలే అంటాడు. ఈరోజు సాతానుడు కుట్రకు తల వంచి చాలామంది పైన భక్తి చేయడానికి అలవాటు పడ్డారు. అందుకే సాతానుడి పన్నాగంలో, సాతానుడి కుట్రలో మనం పడకుండా ఉండాలి అంటే ఆత్మీయ జీవితంలో పైన భక్తి కాదంట. ఎట్లా చేయాలా? లోతైన అనుభవంలోనికి రావాలి. మరొక విషయాన్ని చూసి మనం ముగించే ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి 10వ అధ్యాయము, నిర్గమకాండం 10వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుదాం. పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించుడి. ఫరో ఏమంటున్నాడంటే ఇక్కడ 4వదిగా ఏమంటున్నాడమ్మా? అందరు చెప్పండి తల్లి, ఏమంటున్నాడు? మా వెనకున్న వాళ్ళు చెప్పండి, వెనకున్న వాళ్ళు మాత్రమే చెప్పండి. ఎవరు వెళ్ళాలంట? మరి మీరెందుకు వచ్చారు? పురుషులు మాత్రమే ఆరాధించడానికి వెళ్ళండి. ఐగుప్తులో వద్దంటారు, దూరం వెళ్తామంటారు, దూరం వద్దన్నా వినట్లేదు, దూరంగా వెళ్తామంటారు. సరే వెళ్ళండి, కానీ మీరు మాత్రమే వెళ్ళండి. మీ భార్యలు మీ పిల్లలు ఐగుప్తులోనే ఉండాలా. అంటే ఫరో పన్నినటువంటి కుట్ర మరొకటి ఏంటంటే ఎంత దూరం పోయినా మరలా తిరిగి వచ్చేస్తాడు. అంతే కదమ్మా? ఒక్కడ పోతే, భార్య పిల్లల్ని వదిలిపెట్టి ఒక్కడ పోతే ఎన్నాళ్ళు ఉంటాడు? మరలా రాక తప్పదు. ఒక వారం ఉంటాడు, ఒక 10 రోజులు ఉంటాడు, మరలా నా భార్య పిల్లలు నా కుటుంబం అంటూ మరలా తిరిగి వచ్చేస్తాడు. సాతానుడి పన్నాగం అదే. కుటుంబం అంతా మందిరానికి వెళ్లకుండా వాడి పన్నాగం. ఫరో చేసినట్టుగానే ఫరో ఏమన్నాడు? పురుషులైన మీరు మాత్రమే వెళ్ళండి, మీ భార్యలను మీ పిల్లలను తీసుకెళ్ళద్దు. దేవుని మందిరానికైనా వెళ్తున్నప్పుడు సాతానుడు చేసేటువంటి కుట్ర ఏంటంటే మీరు మాత్రమే వెళ్ళండి, మీ భర్తలను ఇంటి దగ్గర వదిలిపెట్టిపోండి అంటాడు. అంతేనామా? ఇప్పుడు భర్తలను వదిలిపెట్టి వచ్చిన వాళ్ళందరూ ఎవరు మాటినట్టు చెప్పండి తల్లి? సాతానుడి మాటేనా? యెహోషువ ఏమంటాడు? యెహోషువ గ్రంథంలో చదువుకున్నాక చాలాసార్లు, నేను, అందరు చెప్పండి అన్నమాట, నేను. మీలో ఎంతమంది మీరు మీ ఇంటి వారు వచ్చారు చెప్పండి? చేతులు ఎత్తి చూపించండి, ఎంతమంది కుటుంబ సమేతంగా వచ్చారు? మీరుండేది 2 కాబట్టి సంతోషం. ఇంకా ఏమ్మా కుటుంబ సమేతంగా వచ్చిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా? మీరు. ఇంకా అన్నాడు వచ్చాడమ్మా. కుటుంబ సమేతంగా అంటే హోల్ ఫ్యామిలీ, అంతేనా? ఇంకంతేనా? 2-3 కుటుంబాలేనా? కుటుంబ సమేతంగా అంటే ఫరో రాజు పన్నిన కుట్ర అదే కదా. పురుషులు మాత్రమే వెళ్ళండి అంటాడు. ఈ రోజుల్లో సాతానుడు ఏమంటాడంటే స్త్రీలైన మీరు మాత్రమే వెళ్ళండి, భర్తలు అవసరం లేదంటాడు. భర్తల మందిరానికి తీసుకురండి అని దేవుని సేవకుడు వాక్యము ద్వారా ఎన్నిసార్లు చెప్పినా వారు రారు. అంటే సాతానుడి పన్నాగం అది. మీరు మాత్రమే భక్తిలో ఉంటే చాలు, మీరు మాత్రమే ఆశీర్వదించబడితే చాలు అనుకుంటాడు సాతానుడు. మీ భర్తలను పిలుచుకురావాలన్న మనసు మీలో పుట్టించడు. ఈరోజు సాతానుడి పన్నాగం అదే. చాలామంది భక్తులు, చాలామంది క్రైస్తవులు వారి కుటుంబాలలో కుటుంబ సమేతముగా దేవుని మందిరంలో కనిపించడం అరుదు. ఎందరో భక్తులను మనం చూస్తాం, కానీ కుటుంబ సమేతముగా దేవుని కనిపించేటువంటి ఆశీర్వాదం చాలా తక్కువ మందికి ఉంటుంది. కుటుంబం అంతా దేవుని మందిరంలో కనిపించేటువంటి విలువైన కృప కొంతమందికే ఉంటుంది. మా ఫ్యామిలీ గురించి చాలాసార్లు చెప్పాను కదా. మా కుటుంబంలో 8 మంది ఉంటే 8 మంది మందిరంలోనే ఆదివారం. ఎవరికి వాక్యం ఇచ్చినా చెప్తాం, ఎవరికి పాటలు ఇచ్చినా పాడతాం, ఎవరికి ప్రార్థన ఇచ్చినా చేస్తాం.
మీరు చెప్పగలుగుతారా అంత ధైర్యంగా? మీ కుటుంబంలో బహుశా మీరు చేయగలరు, మీ భర్తకు చెప్తే ప్రార్థన చేస్తాడా? మీ కొడుకుని అడిగితే ప్రార్థన చేస్తాడా? కూతురుని అడిగితే ప్రార్థన చేస్తుందా? ఆలోచన చేయండి. చాలామంది కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో కనిపించకపోవడానికి కారణం సాతానుడి కుట్ర. పురుషులు మాత్రమే వెళ్ళండి అని ఫరో ఎలాగైతే కుట్ర పన్నాడో, ఈరోజు దేవుని మందిరానికి కూడా మీరు మాత్రమే వెళ్ళండి అంటాడు. అమ్మా పిల్లల్ని పిలుచుకురండి తల్లి అంటే వారు వినరు సార్ అంటారు. మరి నీ పిల్లలు నీ మాటే వినకపోతే, నీ భర్త నీ మాటే వినకపోతే, నీ భార్య నీ మాటే వినకపోతే ఇంకెప్పుడు దేవుని మందిరంలో ఎదుగుతారు? ఆలోచన చేయండి. చాలా చాలా సంఘాల్లో స్త్రీలు మాత్రమే ఎక్కువగా కనిపిస్తారు. అంటే భర్తలను దేవుడు ఆపుతున్నాడా, సాతానుడు ఆపుతున్నాడా? ఇది సాతానుడి కుట్ర. ఇది సాతానుడి కుట్రని ఎవరైతే ఆలోచన చేస్తారో వారు సాతానుడి కుట్రను జయించైనా తమ భర్తలను పిలుచుకురావడానికి ఇష్టపడతారు. శతాధిపతి అయిన కొర్నేలి ఒక్కడే విశ్వాసంలో ఉన్నాడా? కుటుంబం అంతా విశ్వాసంలో ఉందా? అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో చదువుతాం. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి తన ఇంటి వారందరితో విశ్వాసం కలిగిన వాడై ఉన్నాడట. ఇంటి వారందరితో. కొర్నేలి ఒక్కడు మాత్రమే భక్తి చేయలేదు. అపోస్తల కార్యంలో మనం చదువుతాం, ఆ శతాధిపతి క్రిస్పు తన ఇంటి వారందరితో భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడు. ఇంకా ఎవరినైనా తీసుకోండి, బైబిల్లో హనోకును తీసుకోండి, నోవాహుని తీసుకోండి, యోబుని తీసుకోండి, దావీదుని తీసుకోండి, ఏ కుటుంబాన్నైనా తీసుకోండి, కుటుంబం అంతా భయభక్తులు కలిగి ఉన్నారు. యెహోషువ పైగా అందరికీ చెప్పేశాడు, ఇదిగో నేను నా ఇంటి వారందరూ దేవుణ్ణి ఆరాధిస్తామన్నారు. ఈరోజు ఈ నిర్ణయం మీరు తీసుకోకపోవడానికి కారణం సాతానుగాడి కుట్ర. మీరందరూ దేవుని మందిరంలో ఉంటే అందరూ ఆశీర్వదించబడతారని వాడికి తెలుసు. అందుకే అందరూ మందిరానికి రాకుండా ఆపేస్తాడు. ఎవరో ఒకరిని మందిరానికి పంపించి ఇంకొకరికి ఏదో ఒక పని పెట్టేస్తాడు. పైగా వాడి కుట్రకు లోబడినటువంటి మనము ఈ వారం ఒకరు, వచ్చే వారం ఒకరు, ఈ వారం ఒకరు, వచ్చే వారం ఒకరు, మనమే భాగాలు పంచుకుంటుంటాం. కొన్నిసార్లు పొద్దున్న నువ్వు వెళ్తే రాత్రి నేను వెళ్తానని, రాత్రి నువ్వు వెళ్తే పొద్దున్న నేను వెళ్తానని చాలామంది ఆ బలహీనమైన స్థితిలోనికి వచ్చేసారు సాతానుడి కుట్రకు లోబడి. ఈరోజు ఆలోచన చేయండి. కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు, కుటుంబం అంతా దేవుని మందిరంలో కనిపించలేకపోతున్నారంటే కారణం సాతానుగాడి కుట్ర. ఈరోజు ఇశ్రాయేలును ఐగుప్తులో నుంచి పంపించడానికి ఫరో ఎన్ని కుట్రలు పన్నాడో సాతానుడు కూడా అన్ని కుట్రలు మన మీద పన్నుతున్నాడు. దేవుని మందిరానికి రాకుండా సాతానుడు పన్నేటువంటి మొదటి కుట్ర ఏంటంట? చెప్పండి ఒకసారి. మొదటి కుట్ర ఏంటి? ఎక్కువ పని పెట్టేస్తాడు మందిరానికి రాకుండా. రెండవదిగా లోకములోనే ఉంటూ పాపములోనే ఉంటూ ఆరాధించండి అంటాడు. మూడవదిగా మూడవది ఇంకొకటి చెప్పాను చూడండి, లోతైన అనుభవంలోనికి వెళ్ళొద్దు, పైన భక్తి చేయండి అంటాడు. నాలుగవదిగా కుటుంబం అంతా వెళ్ళొద్దండి అంటాడు. మరి సాతానుడికి లోబడ్డామా, మనం దేవునికి లోబడుతున్నామా? ఆలోచన చేయండి. ఇశ్రాయేలులు ససేమిరా అన్నారు. ఇదిగో రాజా, నేను నా కుటుంబం అంతా మోషే అహరోనులు అన్న మాటలు అవే. ఇదిగో మా ఇశ్రాయేలీయులలో ఒక్క డెక్క అయినను ఐగుప్తులో ఉండదు అన్నాడు. ఒక్క డెక్క కూడా ఇక్కడ మిగలదు. ఐగుప్తులో మాకు సంబంధించిన ఏ వస్తువు కూడా ఉండదు, మేము సమస్తము వెళ్ళిపోతామన్నాడు. ఈరోజు మనం పిల్లలు వస్తే తల్లిదండ్రులు లేదు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు లేదు. ఈరోజు సాతానుకు లోబడి జీవించేటువంటి జీవితం చాలామంది కలిగి ఉన్నారు. ఆలోచన చేసే ప్రయత్నం చేయండి. సాతానుడు పన్నుతున్నటువంటి కుట్రది. ఇదిగో దేవుని ఆరాధించాలనుకున్నప్పుడే ఎక్కువ పని పెట్టేస్తూ ఉంటాడు, ఏదో ఒక అత్యవసరమైన పని పెట్టేస్తూ ఉంటాడు. ఇదిగో ఆరాధించినా పర్వాలేదు, లోకానుసారంగా జీవిస్తూనే ఆరాధించంటాడు. దేవుని ఆరాధించినా పని లేదు, పైన భక్తి కలిగి ఆరాధించంటాడు. దేవుని ఆరాధించినా పర్వాలేదు, కుటుంబం అంతా కలిసి ఆరాధించొద్దండి అంటాడు. ఈరోజు దేవునికి లోబడుతున్నావా, సాతానుకు లోబడుతున్నావా? ఆలోచన చేసే ప్రయత్నం చేయండి. ఒక తీర్మానం తీసుకోండి, నేను ఇక నుంచైనా నా కుటుంబం అంతా దేవుని మందిరంలో కనిపించడానికి ప్రయత్నం చేస్తాను సార్ అని, లేదా దేవుని దగ్గర పశ్చాత్తాపడి ప్రభువా ఇక నుంచి నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఆరాధిస్తామని, లేదా పై భక్తిని వదిలిపెట్టి నిజముగా లోతైన అనుభవంలోనికి వచ్చేస్తానని, లేదా లోకానికి వేరై రక్షణ పొంది నేను లోకానుసారంగా జీవించనని చెప్పి ఒక తీర్మానం తీసుకునే ప్రయత్నం చేద్దాం.
కళ్ళు మూసుకుందాం. ఈ సమయంలో దేవుణ్ణి అడుగుదాం, పశ్చాత్తాపడే ప్రయత్నం చేద్దాం. ఎంతకాలం సాతాను కుట్రకు లోబడతావు? ఎంతకాలం సాతానుకు లోబడి జీవించే ప్రయత్నం చేస్తావు? ఎంతకాలం దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడే పనులు పెట్టుకునే ప్రయత్నం చేస్తావు? ఈరోజు ఆలోచన చేయండి. దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నప్పుడే నీ మనసు మార్చుకునే ప్రయత్నం చేయండి. ఇశ్రాయేలును పంపించకుండా ఫరో చేసినటువంటి కుట్రే, ఇశ్రాయేలును ఐగుప్తుల నుంచి వెళ్ళనివ్వకుండా సాతానుడు పన్నినటువంటి పన్నాగమే సాతానుడు ఈరోజు నీ కుటుంబంలో కూడా పన్నుతూ ఉన్నాడు. దేవుని ఆరాధించకుండా ఏదో ఒక పని అడ్డు పెడుతూ ఉన్నాడు. దేవునిని ఆరాధించకుండా లోకానుసారమైన జీవితాన్ని అలవాటు చేస్తూ ఉన్నాడు. దేవుని ఆరాధించకుండా పై భక్తిని చేయిస్తున్నాడు. దేవునిని ఆరాధించకుండా కుటుంబ సమేతంగా వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్నాడు. ఈరోజే దేవుని సహాయం అడగండి. కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి రావాలని తీర్మానం చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ఈ సమయంలో విత్తబడిన వాక్య సందేశం కొరకై మన పాస్టర్ అమ్మ గారు ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకొని మనమందరము ప్రార్థనలో ఏకీభవించుదాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా గడిచిన పరిశుద్ధ దినం మొదలుకొని పరిశుద్ధ దినాన తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా సంఘముగా సమాజంగా తండ్రి, నీ మందిర ఆవరణంలో తండ్రి మేమందరంనైనా ఇలాగను గడపడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన విలువైన అవకాశాన్ని బట్టి నీకే వేల కొలది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు దేవా. ఇదిగోనైనా ఉదయం మొదలుకొని తండ్రి ఈ ప్రార్థన కూడికంతటి ద్వారా తండ్రి మీరు మహిమ పొందినటువంటి విధానాన్ని బట్టి కూడా నీకే స్తుతులు స్తోత్రములు దేవా. ఇదిగోని తండ్రి ఇంతవరకునైనా నీ దైవదాసుని తండ్రి నీ పక్షాన్ని నిలబెట్టుకొని మాకందరికను తండ్రి కావలసినటువంటి ఆత్మీయ ఆహారం అందించడానికి తనకిచ్చినటువంటి శక్తిని సామర్థ్యములు బట్టి కూడా నీకే స్తుతులు స్తోత్రములు దేవా. ఇదిగోనైనా విత్తబడినటువంటి వాక్యమునైనా ప్రతి వారి హృదయాలలోకి చేర్చుకోవడానికి భద్రపరచుకోవడానికి కూడా మీరు సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను యేసయ్య. ఇదిగోనైనా సాతానుడు పన్నుతున్నటువంటి ప్రతి కుట్రలలో నుంచినైనా మేము విడుదల పొందలాగను కూడా మీరు సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. లోతైనటువంటి అనుభవాన్ని తండ్రి మేమందరం కలిగి జీవించలాగను కూడానైనా మాకు సహాయమును దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. అదేవిధంగానైనా మైక్ శబ్దం ద్వారా తండ్రి ఎందరైతే వాక్యాన్ని విన్నారో తండ్రి వారందరి హృదయాల్లో కూడా చేర్చుకోవడానికి భద్రపరచుకోవడానికి సహాయం దయచేయమని, ముందున్న కార్యక్రమం అంతటి ద్వారా నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకున్నామని ఈ కొద్ది ప్రార్థన నజుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి మిక్కిలి వినయముతో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమె.